It can remove up to 10 times more heat rays. యోగా అంటే ప్రేయర్తో స్టార్ట్ చేయాలి. మన బాడీలో మైండ్లో మనము ఈ ప్రోటోకాల్ వరల్డ్ వైజ్ సేమ్ టైంలో సేమ్ ఆసనాస్ వరల్డ్ వైడ్ ఈరోజు చేస్తున్నాము. మనం ఈ శ్రీరామ్ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనము ప్రోటోకాల్ ప్రకారంగా ఆసనాలు స్టార్ట్ చేస్తాము. మొదట ఇక్కడ స్టూడెంట్స్ చేస్తున్నారు, వాళ్ళని చూస్తూ ఫాలో అవ్వండి. చేతులు కూడా రెండు నడుం దగ్గర పెట్టండి. 4 back bend, relax. ఆనించాలి. 1 2 మిడిల్ మధ్యలోకి, 3 లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు, 4 మిడిల్ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్ నుండి షోల్డర్ వైపు రైట్ రిలాక్స్. ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, కుడి నుంచి రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్. క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ స్లోగా చేయాలి. ఇది స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆసనం. చేతులు పైకి, శ్వాస పీలుస్తూ చేతులు పైకి తీసుకెళ్ళండి. చెవులకు ఆనించి ఉండాలి చేతులు. అండ్ ఓన్లీ షోల్డర్స్ పైకి స్ట్రెచ్ చేయండి. 1 షోల్డర్స్ మాత్రమే పైకి స్ట్రెచ్ చేయాలి. 2 బ్రీత్ అవుట్, చేతులు రెండు ముందుకు. మళ్ళీ ఒకసారి చేస్తాం. 3 శ్వాస పీలుస్తూ పైకి స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ని మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. పెట్టండి రెండు చేతులు వేలు. ఫ్రంట్ నుంచి రొటేట్ చేయండి. సో ఇది కూడా మనకి షోల్డర్ పెయిన్ తగ్గడానికి చాలా యూస్ఫుల్ ఆసన. మూడు చేతులు కలుపుతూ క్లాక్ వైజ్ 5 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. అదేవిధంగా అరచేతులు పైకి ఉండాలి. రెండు చేతులకి బ్యాక్ సైడ్ క్రాస్ పొజిషన్లో, మిడిల్ అమ్మాయి చూపిస్తుంది, క్రాస్ పొజిషన్లో వెళ్ళాలి. బ్యాక్ సైడ్ ఇంటూ షేప్లో రావాలి. చూపు ముందుకు ఉండాలి. స్పాండిలైటిస్ షోల్డర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చేతులను ముందుకు స్ట్రెచ్ చేయండి. కొద్ది గ్యాప్ ఇవ్వండి కావాలంటే. ఇప్పుడు రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. 1 బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. హ్యాండ్
Relax, hands down. So very good following order. Same ఇదేగా జాగ్రత్తగా ఎక్కువ మొక్కలు నొక్కున్న వాళ్ళు చేయకుండానే బెటర్. Relax. Relax. Hands down. నెక్స్ట్ వచ్చేసి తాగా పాదాలు పైన లేవాలి, టోస్ పైన కాళ్ళ వేళ్ళ పైన బ్యాలెన్స్ శ్వాస పెంచుతూ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. చిన్నపిల్లల్లో హైట్ గ్రోత్ బాగా అవుతుంది, ఆసనం చేయగలుగుతారు. డౌన్. మళ్ళీ ఒకసారి చేద్దాం. హ్యాండ్స్ డౌన్ తీస్తారండి. మళ్ళీ ఒకసారి ట్రై చేసుకోవాలి. మన VIPs కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రైట్ లెగ్ మూమెంట్ తీసుకోండి. రైట్ హిప్ జాయింట్ దగ్గర హై దగ్గర పెట్టండి. ఏదైనా ఒకవైపు చూస్తూ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేయండి. బ్రీతింగ్ నార్మల్ గానే నమస్కార పొజిషన్ అండ్ కాన్సంట్రేషన్ మెమొరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్పెషల్లీ ఫర్ స్టూడెంట్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవైపే చూస్తూ కాన్సన్ట్రేషన్ చేయాలి. స్టూడెంట్స్ అయితే రిలాక్స్ డౌన్. రిలాక్స్ బ్రీతింగ్ చేస్తూ. సో వన్స్ అగైన్ చేతులు మళ్ళీ పైకి స్ట్రెచ్ చేయండి. మన ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఫార్వర్డ్ బెండింగ్తో మనకు తెలిసిపోతుంది. 3 బ్రీత్ అవుట్. ఆఫీషియల్స్ నడుము దగ్గర పెట్టండి. అంతా ఫేసింగ్ వైపు చేయండి. బ్యాక్ బెండింగ్ కొద్దిగా కాలం మీద డిస్టెన్స్ తీసుకోండి. బ్యాక్ బెండింగ్ 1 2 very good and bend right side bend చేసి రైట్ హ్యాండ్ ని పట్టుకోవాలి. 1 పైన చేయి చూడాలి, అది చేతి చూడాలి అందరూ. 2 మన అఫీషియల్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. 3 లెఫ్ట్ సైడ్ వెరీ గుడ్ నైస్ ఫ్లెక్సిబిలిటీ. స్టేజ్ మీద చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గుడ్ డెమాన్స్ట్రేషన్. 4 రిలాక్స్. మన యాక్చువల్గా పిల్లల్ని డెమో కోసం పెట్టినాము. అసలు వీళ్ళతోనే డెమో ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న స్టేజ్ వాళ్ళతో అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ బటర్ఫ్లై చేస్తాం కదా, అందరికీ తెలుసు బటర్ఫ్లై. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఆసన ఫర్ లేడీస్. లేడీస్కి గైనిక్ ఇష్యూస్ కొరకి చాలా యూజ్ అవుతుంది ఆసన. కొద్దిగా ఒక 10 టైమ్స్ బటర్ఫ్లై చేయండి. ఇప్పుడు భద్రాసన అట్లే బటర్ఫ్లై చేయకుండా లెగ్స్ అట్లే కింద. భోజనం తర్వాత 5 to 10 minutes కంపల్సరీ ట్రై టు సిట్ ఇన్ వజ్రాసనం ఫర్ డైజెషన్. డైజెషన్ కొరకి చాలా బాగా పనిచేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం
అదే పోజ్లో సైడ్ పోజ్లో ఉండండి. రైట్ హ్యాండ్ టోన్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ టో బ్యాక్ బెండింగ్ తీసుకోండి. తల వెనక్కి చేయండి. థైరాయిడ్ ఇష్యూస్, బ్యాక్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి. గుడ్ పర్ఫార్మెన్స్ సార్. చేయాలి. చిన్న టచ్ వచ్చి హెడ్ ముందుకు, మీ ఫేస్ ముందుకు ఉండాలి. చిన్న టచ్ చేయాలి. చిన్న టచ్ చేస్తూ ఎస్. బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఇంటూ షేప్లో రావాలి బ్యాక్ సైడ్. అండ్ ఎల్బో సపోర్ట్స్ మ్యాక్సిమం చేయాలి. ఉత్తాన మండూకాసన. Opposite hand. So ankle పట్టుకోండి and face back. Face back. Shoulder పైన మీ యొక్క చిన్న ఉండాలి. Opposite hand. డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా folio left leg and catch hold with the right hand to hold చేయండి. Twisting posture maximum relax. మీరు పడుకోకపోయిన శబ్దం ముసలి నీళ్ళపైన మకరాసనం ఎలా చేయాలంటే కాలు చాపేసి పాదాలు భూమిగా మీరు కళ్ళు మూసుకొని వినండి. ఇది ఒక మెడిటేటివ్ పోస్చర్ అనుకోండి. ధ్యానం అవుట్ కంట్రోల్ అవర్ బ్రెయిన్. ఇప్పటి వరకు మనము ఫిజికల్గా ఎగ్జాక్ట్ అయినాము. శవాసనం న్యూరో హార్మోన్స్ ఈక్వాలిబ్రియం అవుతుంది, ఆరోగ్యం వస్తుంది. న్యూరో హార్మోన్ ఈక్వాలిబ్రియం వస్తుంది. ఇలా ఉన్నాక మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నామంటే మన మైండ్లో ఫీల్ బోత్ గోస్ అండ్ అప్పర్ బ్యాక్ వెరీ అప్డామిన్ మనకు సమయం చదువుతుందంటే లోపల మన పేర్లు ఎలా ఉన్నాయి, కిడ్నీలు ఎక్కడ ఉన్నాయి, లివర్ ఎక్కడ ఉంది, స్ప్లీన్ ఎక్కడ ఉంది, మన మనస్సు రక్తస్రావంలోకి పోతుంది. 5 నిమిషాలు శ్వాసలు తీసుకునేంత వరకు ఉండండి. సీలింగ్ పైకి చూడడానికి ప్రయత్నం చేయండి. గంటలో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకసారి భుజంగా తిరిగి వేరే పడుతుంది. మీ చేతులు మండల దగ్గర వీలైతే తగ్గవచ్చు, లేదా అక్కడ పెట్టండి. మెల్లగా నడుము లేకండి. ఆయాసంతో చేయకండి, ఇబ్బందితో చేయకండి. సేతు బంధాసనం. సేతు అంటే బ్రిడ్జ్, రామసేతు అని వింటారు. సేతు బంధాసనం వెన్నుపూసకు చాలా ఉపయోగం. బ్యాక్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఫీల్ ద స్ట్రెచ్. 5-6 శ్వాసలు తీసుకొని మెల్లగా దించండి. నడుము చాలా ఉపయోగం. ఇది అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం. 90 అయితే ఎఫెక్టివ్ రాదు, 40 అయితే ఎఫెక్ట్ వస్తుంది. అగెన్స్ట్ గ్రావిటీ అప్పర్ వర్సెస్ స్ట్రెయిన్ అవుతుంది. 5-6 ఆసనాలు. కాళ్ళు రెండు కూడా దగ్గరికి తీసుకొని కడుపు మీద తీసుకొని 2 మోకాలు కడుపు మీద తీసుకొని 2 చేతులతో లాక్ చేయండి. చేతులు స్ట్రెచ్ చేసుకొని శ్వాస బయట వదిలేయండి. మళ్ళీ చేతులు బయట నీడలా తీసేసి కాలు బయట చాచండి. చేతులు ఒక ఫీట్ అందుకు పడగలి అలా పెట్టేసి పాదాలు పడిపోవాలి. మన ఇక్కడ శవాసనంలో మనమందరం మైండ్ని ఆఫ్ చేసాం, దొరకబట్టేసాం, ఫిక్స్ చేసాం. ఇప్పుడు మన మైండ్ తర్వాత ఏం చేయాలని ఆలోచన లేదు. యోగ ప్రపంచంలో యోగాలో ఉన్నది. ఇది ఈ రకమైన నిశ్చలమైన ఇది మనము దినచర్యలుగా ఈ ప్రాణాయామ ప్రక్రియ కూడా ప్రాణాయామ మార్చుకున్నాం. కాబట్టి
చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఒకసారి అర్థం చేయాలి. కపాలభాతి తర్వాత 2 నిమిషాల కపాలభాతి తర్వాత మన యొక్క ఫేస్ ఏ విధంగా స్పందన ఉంటుంది, శ్వాస ఏ విధంగా ఉంటుంది, మనసు తర్వాత ప్రాణంలో దాని యొక్క లాభాలు వెంటనే మనకు అర్థమైంది. అది ఆసన యొక్క పేరు అర్థమవుతుంది, దాని యొక్క ప్రాణం యొక్క పేరు కూడా ప్రాణం శుద్ధి చేసుకోవచ్చు. ప్రాసెస్ పెద్ద వ్యవస్థ ఉంది ఒక శరీరం. ఇంటర్నల్ సిస్టమ్ అంతా చాలా ఎండోకరణ సిస్టమ్ ఉంటే ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ సాధన our system is controlled and regulated, and the hormone from the result, hormone from the outcome will be secreted in the right way. Correct అన్ని నుంచి హార్మోన్ సరిగ్గా చేసి మన ఆశక్తి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రోజు ఈ సాధన కానీ అక్కడ స్కూల్ కూర్చొని ఎడమతో శ్వాస దగ్గరగా తీసుకోండి. లెఫ్ట్ వన్ ఎడమ తీసుకోండి. Still up there. To right now. To the level. To the level. Lay right in. Move your this one. This one. Don't take this one. Hold it down. 7, 8. Out. चलिए थोड़ा चला बड़ा होगा 9 10 सदन रावणा विधानका थोड़ा चलता हो पहले ज़्यादा इंटेग्रेट और फ्रीडम पर मास्टर मरकज़
కేంద్రం ఆధ్వర్యంలో మరియు స్థాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు సిపి గారికి, రాజేంద్ర రెడ్డి లక్ష్మణయ్య గారికి, పెద్దలు పౌర్ణగిరి దేవేంద్ర గారికి మరియు వేదిక మీద ఉన్న యోగా గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ వేదిక ముందున్న యోగా నిర్వహిస్తున్న యోగా చేస్తున్న సోదరులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. తనము మనసు ఆత్మను ఏకం చేసేది యోగా. తనము మనసు ఆత్మను ఏకం చేసేది యోగా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కృషితో 11 సంవత్సరాల క్రితము జూన్ 22 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం. ఈరోజు 200 దేశాల పైన ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దేశ ఆరోగ్య భద్రత విషయంలో యోగాన్ని మనము ప్రపంచంలో అనేక దేశాలకు పరిచయం చేయడం జరిగింది. పరమేశ్వరుడు నుంచి మొదలు పెడితే మన భారతదేశంలో అనేక మంది పురుషులు, మనులు వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యోగా అనేది మనం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యము, ఉల్లాసం, దినమంతా కూడా మనము మంచిగా పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరి ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా ఇష్టంగా ఉంటుంది. కనుక మనం అందరం కూడా మన దినచర్యలో యోగాని పాఠం తెలుసుకోవాలని హిందూ నగరం ఉంటేనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జాతీయ అంతర్జాతీయ యోగా క్రీడాకారులు ఈరోజు హిందూ నగరంలో ఉండడం అనేది నిజంగా మనందరూ కూడా గర్వకారణం. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి హిందూ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ
యోగా ద్వారా చాలా వ్యసనాలకు దూరంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు అందరికీ తెలుసు యాంటీ డ్రగ్ వీక్ కూడా జరుగుతూ ఉంది. ఈ 2026 జూన్ వరల్డ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే. అదే వీక్లో మనకి యోగా డే కూడా ఉండడం అనేది యాదృచ్ఛికం కాదు. ఈ యోగా ద్వారా మనం వ్యాసనానికి దూరంగా ఉండగలుగుతాం అని చెప్పగలుగుతాం. సో అందరూ యోగాని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ మన సొసైటీని ఈ డ్రగ్స్ నుంచి దూరంగా మానసిక కాపాడాలి అందరిపైన ఉంది. దీనికి సంబంధించి ఒక ప్లెడ్జ్ ఉంది, మన డీలర్లు పెడతారు చెప్తారు. మన యోగా అనేది ప్రిఫరెన్స్ ఈ ప్లెడ్జ్ ఇచ్చేసినటువంటి యోగాసనం చేయడానికి వచ్చినటువంటి పిల్లలు పెద్దలు అందరికీ ఉపాధి కమిషన్ తరఫున వచ్చేసినటువంటి మెంబర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు శుభదినం. మనకి ఈ యోగా డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఇదే